రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ సుప్రీంకు చేరింది. సుప్రీంకోర్టు రోజు మళ్ళీ విచారణ జరగబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపైన ఈరోజు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిస్తుందో చూడాలి. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించడం పైన సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్. అయితే తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ ప్రయత్నం చేస్తోంది అని, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుందని తెలంగాణ వాదిస్తోంది. అయితే రాజకీయ ఉద్దేశంతోనే కేసు వేశారని ఏపీ అంటోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేవెట్ కూడా దాఖలు చేసింది. సో మనం చూస్తున్నాం, కృష్ణా గోదావరి నీళ్లకు సంబంధించిన విషయం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. సో ఈ చర్చ ఏడాది పాటుగా జరుగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు అక్కడ చంద్రబాబు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకున్న గతంలో సాన్నిహిత్యం కానివ్వండి, వాళ్ళకు సత్సంబంధాలు కానివ్వండి, కొంత నీళ్ల పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుందేమో అనుకున్నారు. కానీ ఎటువంటి పరిస్థితి కనిపించట్లేదు. రీసెంట్గా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాయలసీమ రిఫ్రిగరేషన్ ఆపింది నేనే చంద్రబాబుకు చెప్పి చంద్రబాబు దాన్ని నిలిపేశారని చెప్పేటువంటి మాటలు మాట్లాడడంతో అటు ఏపీ ప్రభుత్వం దాన్ని కొట్టిపారేసింది. ఇంకోవైపుగా బనకచెర్ల, సో ప్రధానంగా ఈ గోదావరి అండ్ కృష్ణా బేసిన్ యొక్క కలయిక జరిగేది బనకచెర్ల. సో ఈ బనకచెర్ల ప్రాజెక్టు కట్టకూడదు అని చెప్పి పదే సవాల్ చేస్తూ అటు ప్రతిపక్షాలు కానివ్వండి, అధికార పక్షం తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా చర్చకు దావితీస్తూనే ఉంది. ఎటు చూసినా ఈ నీళ్ల పంచాయతీ ఇక్కడితో తేలిలా కనిపించట్లేదు. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, ఈ పంచాయతీ సుప్రీం వరకు చేరింది. గతంలో 3 రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దీనికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడి అప్పటి వరకు సఖ్యతగానే ఉంది, ఓకే. ఆ తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పడి బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా కొన్ని రకాలుగా దాన్ని సర్దిద్దే ప్రయత్నం చేసింది. కేఆర్ఎంబీ ఏర్పాటైంది. కేఆర్ఎంబీ కూడా ఈ విషయాన్ని కొంత అంటే ఆలోచిస్తున్నాం, సఖ్యతగానే ఉంది, రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు బాగానే ఉన్నాయని కేఆర్ఎంబీ చెప్తున్నప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య మాత్రం వివాదం కొనసాగుతూనే ఉంది. కేఆర్ఎంబీ ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతోంది. కేంద్ర జలశక్తి సంఘాన్ని ఆశ్రయించారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులు. సో సుప్రీం వరకు వెళ్ళింది. ఇక్కడైనా ఈ పంచాయతీ కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి దీనిపైన? అంటే బేసిక్ ఈ వ్యవహారంలో కొంత ఇంకా సందిగ్ధత అయితే కనపడుతోంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి జలాలను కృష్ణా బేస్కు తరలించడం, అలాగే మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుని చేయాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించడం, ఇవన్నీ కూడా కొంత ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మొన్న రేవంత్ ఏదైతే రాయలసీమ ఇరిగేషన్ సంబంధించి, లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నేనేం మాట్లాడి దానికి సంబంధించి అడ్డుకట్ట వేశానని చెప్పి చెప్పడం, దాంతో ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కూడా కొంత సీరియస్ అయిన ప్రయత్నం చేశారు. నిన్న ఏపీ సర్కార్ కావచ్చు, మంత్రులు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఇది చంద్రబాబును మధ్యలో ఉంచి తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకం. అక్కడ ప్రతిపక్షాలు, విపక్షాలు, అధికార పక్షాలు కలిసి చంద్రబాబును ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది. అట్ ద సేమ్ టైం ఏపీ సర్కార్ కూడా ఒక క్లియర్ గా ఒక మాట అయితే చెప్పింది. మన దీంట్లో చాలా క్లియర్ గా వాళ్ళు మాట్లాడింది, రాయలసీమ నీటి హక్కుల కోసం కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నీటి వివాదంలో నీటి సమస్యను పరిష్కరించడంలో ఎక్కడ రాజీ పడే ప్రయత్నం అయితే మేము చేయము అనేది చాలా గట్టిగా చెప్పారు. అందుకే ఇప్పటికే ఈ సుప్రీంకోర్టుకి ఈరోజు తెలంగాణ సర్కార్ గోదావరి జలాలని కృష్ణా బేసిన్ కు మళ్లించడంపై సుప్రీంకోర్టుకి తెలంగాణ సర్కార్ ఈరోజు ఆశ్రయించింది. ఈరోజు విచారణ జరిపాయి. అయితే ఈ లోపల ఇది రాజకీయ ఉద్దేశంతోనో కేసు వేసింది అనేది ఏపీ ప్రభుత్వం కేవీటీ కూడా వేసింది. కేవీటీ కూడా వేసి క్లియర్ గా దీన్ని అడ్డుకోవాలి, దీని ఆహారంలో విరుద్ధంగా పోలవరం నల్లవరం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇవన్నీ కూడా ఏపీ సర్కార్ చేస్తుందనేది తెలంగాణ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు ఈ వ్యవహారాల మీద ఏపీ ప్రభుత్వం కేవీటీని కూడా దాఖలు చేస్తుంది. అయితే ఈ రోజు దీని మీద విచారణ జరుగుతుందా? మరి ఇప్పటికే చాలా రకాలుగా చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మధ్య కేంద్ర నీటిపారుదల సంఘం కావచ్చు, వీటన్నింటి కూడా ఇన్వాల్వ్మెంట్ జరిగింది. కొన్నిటిని ఆపే ప్రయత్నం చేశారు. తర్వాత కొంత సెంట్రల్ గవర్నమెంటే కొన్ని 2023లో కూడా ఈ వ్యవహారం మీద రాయలసీమ ప్రాజెక్టు లాంటి వాటి మీద కూడా కొంత ఆపాలని ఒక ప్రయత్నం కూడా జరిగింది. బట్ ఇది ఈరోజు సుప్రీంకోర్టు వచ్చిన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజే జడ్జిమెంట్ వస్తుందా, లేకపోతే ఈ రోజే సుప్రీంకోర్టు పూర్తి స్థాయి వివరాలు ఉంటాయా అనేది చెప్పలేము. ఈ రోజు కొంత వాదనలు జరిగే పరిస్థితి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం కూడా దీని మీద
కేవిట్టేసింది కాబట్టి కృష్ణ ఇక్కడ మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్టుగా కృష్ణా రివర్ కి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి 811 టీఎంసీలో చెరిసగం అంటే హాఫ్ ఆఫ్ 50-50 రేషియోలో కనుక మీరు అంగీకరిస్తే మీరు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చెప్పాలనుకుంటున్నారు దానికి అంగీకరిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఇక్కడ మీడియా సమావేశాల్లో. సో దీనికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించే అవకాశం ఉందా? కృష్ణా రివర్లో 50-50 కింద వాటా తీసుకునే అవకాశం ఏమైనా కనబడుతోందా? అంటే మనకి ఇప్పుడు 2-3 ఇష్యూస్ మనం చూడాలి. ఇది కేవలం ఇప్పుడు బనకచెర్లకు సంబంధించి లేదా కృష్ణా జలాలకు సంబంధించిన వ్యవహారంలో చూసుకుంటే మరి అట్లాంటప్పుడు కరెంటు విషయంలో శ్రీశైలం డ్యామ్ నుంచి పూర్తిగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువ స్థాయిలో తన కరెంటుని వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ స్టిల్ అది జరుగుతుంది. దాని మీద కొంత చర్చలు జరగాల్సిన అవసరం ఉన్నాయి. అంటే ఒకదానికి లింకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా వాదనలు వినిపించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ అధికారులు చేస్తున్నారు. తెలంగాణ నుంచి తన వాదన వినిపిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి మా వాదనలు ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడ తెలంగాణలో అసలుకి జలాలని గతంలో తెలంగాణ పూర్తిగా కూడా మళ్లించేసింది. అసలు ఆంధ్రాకి రానియకుండా చాలా ప్రాంతాల్లో అడ్డుకట్ట వేయగలిగారు తెలంగాణ ప్రభుత్వం, గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కావచ్చు వీళ్ళందరూ కూడా అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాదనలు అయితే వినిపిస్తున్నాయి. బట్ అంటే ఈ 50% ఇప్పుడు తీసుకుంటారా? అసలు ఈ రోజు వాదనలు ఏం జరుగుతాయో చూడాలి. సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది. ఈ రోజు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాదనలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాదనలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తన వాదనలు ఏ విధంగా ముందుకు పెట్టబోతుంది, ఏ అంశాల మీద తెర మీదకి తీసుకుని వస్తాను అనేది సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగే అవకాశాన్ని బట్టి మనకి పూర్తి క్లారిటీ అంటే కొంత ఏ అంశాల మీద వీళ్ళు వెళ్తున్నారు అనేది కొంత అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు విచారణ వస్తే 10 గంటలకి తర్వాత టైం ఏ టైంలో ఈ కేసుని వస్తుందనేది చూడాలి. దాని తర్వాతనే అసలు విచారణలో ఏ అంశాలు తెర మీదకి వస్తున్నాయనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికిప్పుడు ఈ రోజు ఫైనల్ డే కాకపోవచ్చు. ఇది అటువంటి జరిగే పరిస్థితి కూడా ఇది మామూలు చిన్న విషయం కూడా కాదు. చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొంత వాదనలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇరువైపుల వాదనలు ఈ రోజు జరిగితే దానికి సంబంధించి అంశాలు ఏ అంశాలు తెలంగాణ సుప్రీంకోర్టు ముందు వినిపించబోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ ఏ అంశాల మీద సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించబోతుంది అనేది చూడాల్సిన అంశం అయితే ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి పంచాయతీ పైన సుప్రీంకోర్టులో జరగబోతున్న విచారణకు సంబంధించి ఎటువంటి అంశాలు ఉంటాయో చూడాలి. సో రేవంత్ రెడ్డి 50-50 అంటున్నారు, అటు మాకు రావాల్సిన వాటాన్ని మేము తీసుకుంటున్నామనేటువంటి మాటని చంద్రబాబు చెప్తున్నారు. ఏదేం జరుగుతున్నా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. గతంలో చాలాసార్లు ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి, కేఆర్ఎంబి లాంటి సంస్థలు ఏర్పడ్డాయి. కేఆర్ఎంబి కూడా పెద్దగా దీనికి సంబంధించి ఎటువంటి విధంగా ఉంటుందో చూడాలి. సో ఒకసారి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి అండ్ అటువైపుగా ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సో పరస్పరంగా ఒకరిపై ఒకరు రికౌంటర్ వేయడం కానివ్వండి, సామరస్యంగా చర్చించుకొని ఈ అంశానికి ఒక కొలిక్కి పలుకుతామనే విషయం కానివ్వండి వారు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఏదైతే ఈరోజు గోదావరి మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది. అటువంటి వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల గోదావరి వరద నీరులో 200 టీఎంసీల నీరు రాయలసీమకి ఉపయోగించుకోవాలనేటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నల్లమల సాగర్ మరి ప్రాజెక్టుకి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం కూడా మరి అడ్డగోలుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండడం, మరి ఏదైతే ఈరోజు చూస్తున్న లెక్కలు చెబుతూ ఉన్నాయి. ఈవేళ 50 సంవత్సరాల చరిత్రలో చూస్తే మరి దగ్గర 2904 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం యావరేజ్ని పోతుంది. దగ్గర 3000 టీఎంసీ లాస్ట్ 50 ఇయర్స్. అదేవిధంగా లాస్ట్ 10 ఇయర్స్ కనుక చూస్తే అంటే 2016 నుంచి 2025 వరకు చూస్తే దగ్గర యావరేజ్ 3400 టీఎంసీల నీరు పోతుంది. లాస్ట్ 5 ఇయర్స్ అంటే 2021 నుంచి 2025 వరకు చూస్తే 4064 టీఎంసీల నీరు. ఈ సంవత్సరం అయితే 4600 టీఎంసీల నీరు. ఇంత వృధాగా ప్రతి సంవత్సరం కూడా సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంటే అందులో ఒక 200 టీఎంసీల నీరు అటు రాయలసీమకు ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం ఈవేళ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈరోజు మీకు నీళ్లు కావాలా గొడవలు కావాలంటే నీళ్లు కావాలనే ఈరోజు మేము అంటాం. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి, తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా అభివృద్ధిలో ముందుండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఆ రోజు కాళేశ్వరం ఏ రకంగా అయితే గోదావరి నీటిని ఉపయోగించి నిర్మాణం చేసుకున్నారు, అదేవిధంగా అదే గోదావరి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈవేళ పోలవరాన్ని ఉపయోగించుకుని మరి ఈవేళ ఆ 200 టీఎంసీలు నీరు తీసుకుంటే తప్పేంటని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదో నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 టీఎంసీకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ